హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విత్ దుర్గా. మా పెళ్ళప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదండి. అందుకే మిమ్మల్ని అందరినీ మా పెళ్ళికి పిలవలేకపోయాను. మీకోసం మా ఆయన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. నిజంగా అండి, నిజమేనండి. తలంబ్రాలు కూడా పోసుకుంటున్నాం చూడండి. ఇప్పుడే మా అమ్మ నాన్న కూడా వచ్చి వధూవరులకు మాకు బట్టలు కూడా పెడుతున్నారు. సరే, నాతో పాటు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడే మా అమ్మ నాన్నకు కూడా కొంగుముళ్ళు వేశారు. నేను పుట్టింటి తరపున బట్టలు ఇవ్వటానికి వచ్చాను. ఇంకొద్ది సేపట్లో మా అమ్మ నాన్న కూడా తలంబ్రాలు పోసుకుంటారు. అసలు ఈ పెళ్లి గోల ఏంటో మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. కొలుపులు 5th డే లాస్ట్ రోజున మార్నింగ్ 7 o'clock తీసిన వీడియో ఇది. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను కనపర్తికి వచ్చినప్పుడల్లా గురుగింజలు ఒకటి కుంకుమ పురుగులు, మీకు ఐడియా ఉంటుందో లేదో, కుంకుమ పురుగులు అయితే రెడ్ కలర్ లో స్మూత్ గా ఉంటాయి. గురుగింజలు అంటే బ్లాక్ కలర్ రెడ్ కలర్ కలిపేసి ఉంటదండి గింజకి. అయితే ఇవి ఇక్కడే దొరుకుతాయి, ఈ ప్లేస్ లోనే దొరుకుతాయి. వాటి కోసమే నేను వెతుకుతున్నాను. చిన్నప్పుడు వాటితో బాగా ఆడుకునేదానని మా పిల్లలకి చెప్తే, మాకు కూడా చూపించమ్మా అని వాళ్ళు నన్ను అడిగారు. ఇంకా అందుకనే వాళ్ళని పట్టుకొని వచ్చాను ఇక్కడికి. అసలు అవి కనిపిస్తాయా లేదా చూద్దాము. దాని పిల్ల ఎంత చక్కగా ఉంది చూడండి. ఇలాగా దొడ్డు, అదే ఇది దొడ్డు అంటారు. ఇలాగా అంటే ఇంత పెద్దగా ఉండేది. ఇలా నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్లు అక్కడ ఏదైనా వేస్తారు కదా కూరగాయలు, వాటికి వాడుకుంటారు. వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు ఉంటాం ఊరటం. ఇటువైపు ఏదో కూడా పొలం ఉందన్నారు, ఎక్కడ ఉంది మంది? ఇటువైపు నాకు తెలిసి ఆ ఎల్లోది ఉంది కదా, దాని పక్కన అన్నాడు. ఆ సమాధి పక్కనే మన అన్నాడు, రోడ్డు ఫేస్. సర్లే రండి పద. గురుగింజలు ఎక్కడుంటాయి అంకుల్? ఇప్పుడు ఉండట్లేదా? కుంకుమ పురుగులు ఉండట్లేదా? ఉండేవి, ఈ ప్లేస్ లోనే ఉండేవి. పట్టుకోలేదు కానీ భయం నువ్వంటే నాన్న గురిగింజ చెట్టు అదండి సంగతి. గురిగింజ చెట్లు అయితే లేవంట, అది కూడా ఉన్నది చిన్న మొక్కే, చూసారు కదా. ఇంకా కుంకుమ పురుగులు అయితే వర్షానికి బాగా నేలంతా తడిస్తే అప్పుడు బయటకు వస్తాయంట. అంత వర్షం ఎప్పటికి పడాలి ఈ కనపర్తిలో? 3 రోజులు అయిందా? పట్టుకోవచ్చు. ఇవి కరవదమ్మా, పొట్టేళ్ళు ఒక్కటి ఒక 20 రోజులు అయ్యాక మళ్ళీ ఇక్కడే వదిలేస్తారు. 20 రోజులు అయితే వదిలిపెడితే తల్లి అమ్ముతుంది. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తాయి? ఇవాళ వెళ్ళవా? వెళ్తాయా? 10ంటికి కాకుండా ఎండాకాలం కదా, 8 వెళ్ళిపోవచ్చు. పొట్టేలకి కొమ్ములు ఉంటాయా? చూద్దాం పండి. ఏది అది కూడా కనిపించిందా? అదిగు అది పొట్టేలు. ఎవరిని పడవదు, ఒకటే ఉంది. వాటికి ఏది ఎందుకుంది అట్లా? అవును, గొంతు దగ్గర ఎందుకు అలా ఉన్నాయి వాటికి? వాళ్ళు కడతారు. ఏం కడతారు? అట్లాగే వాటికి వస్తాయి మేకలు అంటారు. గరికలా? దానియేనా 2 మేత మేస్తాయి, పాలు తాగుతాయి. ఆ బుజ్జిది అయితే ఓన్లీ పాలే తాగుతుంది. అది సరే, ఈ చిన్న మేకపిల్ల ఎంత బాగుందో కదా. దీన్ని ఎందుకు తల్లి నుండి వేరు చేస్తున్నానని అడిగితే, ఇప్పుడు వీటన్నిటిని బయటకు తీసుకెళ్తారంట. ఈ బుజ్జి మేకపిల్ల తప్పిపోయిద్దేమో అని ఇంట్లోనే ఉంచుకుంటారంట. 20 రోజుల తర్వాత మళ్ళీ తల్లితో పాటే తిరిగిద్దంట. చాలా క్యూట్ గా ఉంది కదా. ఎదగకుండా ఉంటే బాగుండి, ఇలాగే ఎదిగింది అనుకోండి మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తిని పడేస్తారు. సర్లేండి, ఇంక ఇంటికి బయలుదేరుతున్నా, ఎందుకంటే ఈరోజు చాలా పని ఉంది. ఇంక ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి ఫుడ్ ఐటమ్స్ స్పెషల్ గా ఉంటాయి. అందులో నాన్ వెజ్ స్పెషల్ ఈ రోజు. సరే, వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఏంటో తెలుసుకుందాం రండి. దీనికి దేనికి? పచ్చెనపప్పుతో మసాలా ఏం చేస్తారు? పచ్చెనపప్పుతో ఏం చేస్తారు? దాల్చాక ఇలా మటన్, చికెన్, బగారా రైస్ ఉంటాయి అనుకుంటా. ఇక లాస్ట్ రోజు కదా, అవన్నీ బలిచ్చేవి. దాల్చా రెడీ అవుతుంది. గోంగూర ఉడుకుతుంది. గోంగూర పచ్చడా, పులుసు కూర?
ఆహా, వంటలు వంటలు ఫాస్ట్గా అవుతున్నాయి. ఆంటీ వాళ్ళ టిఫిన్ లేవా ఏంటి? ఆహా, ఇది పొంగల్ చేస్తున్నారా? అవునా, ఉన్నాయి అయితే టిఫిన్లు. ఇది కూడా మిక్స్డ్ లాగా ఉంది, తగిలించి ఉంటుంది. ఏమి మనకి ఫామ్లో పెంచుతారు కదా, కొంచెం అలానే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి తింటా ఉంటాయి కాబట్టి కొంచెం అంటే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మామ సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మా తాతల సొమ్ము మా దాకా వచ్చింది. అంటే మాకు స్థలం ఉందిలేండి, ఆ స్థలం ఎంత ఉందో చూపిస్తాను రండి. ఈ ప్లేస్ చూడటానికి వచ్చామండి. ఈ ప్లేసు ఇదిగోండి, ఆ చివరి నుంచి ఆ చివరి దాకా మాదే. మొత్తం 150 గదులు కదా. 20 సెంట్లా? 25 సెంట్లు. 25 సెంట్లు. ఈరోజు కోడళ్ళందరూ పొంగల్ పెట్టుకొని వస్తారండి. నేను పెద్ద కోడలు కాబట్టి కొండ నెత్తి మీద పెట్టుకున్నా, అదే పొంగల్ గిన్నె. చాలా మంది ఈ రోజునే వేటను కూడా ఇస్తారు, అంటే అమ్మవారికి మొక్కుకుంటారు మేకనిస్తామనేసి. అలా మేకపోతులను పట్టుకొని అందరు గుడి చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు నాకు పెద్ద టాస్కే, ఈ చీరతోటి పొంగల్ గిన్నె నెత్తి మీద పెట్టుకొని ఎంతమంది జనాలు గుడి చుట్టూ 3 సార్లు తిరిగి రావాలి. అలాగో అడుగులో అడుగు వేసుకుంటూ తిరగటం అయితే తిరిగేశానండి. ఇంకా పొంగల్ గిన్నె అమ్మవారి కాడ పెట్టేశా. ఇంకా గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చా. ఆ వీడియో మాత్రం తీయలేదండి, మా ఆయన నాకు ఈ వీడియోలు తీయటమే ఎక్కువ. పూజ అంతా అయిపోయేసరికి భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అందరం కలిసి భోజనానికి వెళ్దాం పదండి. 5 రోజుల నుంచి ముక్కలు లేవు కదా, నోరంతా చెప్పబడిపోయింది. మటన్ చూస్తే నోరూరుతుంది. నిజం చెప్తున్నా అండి, ఈ 4 రోజులు చేసిన వంటలు ఒక ఎత్తు అయితే, ఈ రోజు నాన్ వెజ్ ఎర్రగా తీసారండి. మటన్, చికెన్, బగారా రైస్, వైట్ రైస్, గారెలు, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, సగ్గు బియ్యం పాయసం, అబ్బబ్బబ్బా ఏమున్నాయండి. కడుపు నిండా తినేసాను. ఇప్పుడు మళ్ళీ గుడికి వచ్చే ప్రోగ్రామ్ ఉంది, అందుకే గబగబా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రావాలండి. కరెక్ట్ గా 5 గంటలకు వస్తే సరిపోయిద్ది అన్నారు, కానీ 5 గంటలకి రాలేదండి. అందరం 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. వాళ్ళు కూడా తెలుగుగల్లోలండి, మేము ఇలాంటి పనులు చేస్తామని వాళ్ళు కూడా 1 గంట తొందరగా చెప్పేశారు. 5 చెప్తే 6 కొత్తారని వాళ్ళకి తెలుసు. సరే, అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ 5వ రోజు లాస్ట్ రోజున పీటల మీద ఎక్కుతారండి అందరూ. దీన్ని పీటల మీద కూర్చోవటం అంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట కూర్చుంటారు, అది కూడా జంటలు జంటలుగా కూర్చుంటారండి. మా ఫ్యామిలీలో మా మామయ్య, మా మరిది మిస్ అయ్యాడు, అంటే చిన్న మరిది. మా మామయ్య కూర్చోవటం కష్టంలే అనేసి మా మామయ్య రాలేదు. ఇంకా మా చిన్న మరిది US లో ఉంటారు కాబట్టి వాళ్ళకి రావటం కుదరలేదు. అందుకే మేమును మా రెండో మరిది జంటగా కూర్చున్నాం. నా కళ్ళలో మీకు బాధ కనిపిస్తుందో లేదో కానీ కొద్దిసేపు ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా మామయ్య మిస్ అయ్యారు, మా చిన్న మరిది కూడా రాలేదు కదా. మాది పెద్ద ఫ్యామిలీ కదా, మీ ఇద్దరమే ఉండేసరికి ఏదో లోటుగా అనిపించింది. లేకపోతే ఆపకి అటు ఎందుకు చూసుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మా అమ్మ నాన్న మాకు ఎదురుగా అటు పక్కకు కూర్చున్నారు, వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. ఏ బంధాలైనా మనుషులు ఉన్నంత వరకేనండి నాకు. అందుకని మా అమ్మ నాన్న చూసుకుంటూ కూర్చున్నా. ఒక పక్క మా మామయ్య వాళ్ళు లేకపోయేలకే నాకు లోటు అనిపించింది అన్నాను కదా, అందుకే ఉన్నప్పుడే చూసుకోవాలి. మామయ్య వాళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు దాకా ఉన్నారు, మా మామయ్య ఇంకెళ్ళారు, నేను ఉండలేను అనేసి ఒంగోలు వెళ్ళిపోయారు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేదండి, మా అమ్మకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కదా, అంటే మా అమ్మమ్మ తాతయ్య పెట్టాలి, లేకపోతే మా అత్తయ్య మామయ్యన్న పెట్టాలి. నాకు మా అమ్మమ్మ ప్లేస్ లో మా ఆయన నేను ఉండి మా అమ్మకు బట్టలు ఇవ్వాలని ఎంతో కోరికగా ఉండేది. అంటే అవకాశం ఎవరికి రాదు కదా, పుట్టింటి తరపున కాబట్టి అవకాశం నాకు వచ్చింది. ఈ రోజు ఆ కోరిక తీరింది. మా అమ్మమ్మ తాతయ్య లాగా నాకు మా అమ్మని ఆడపిల్లగా చూసుకొని బట్టలు పెడుతుంటే చాలా సంతోషం వేసింది. సరే, ఇక్కడ ఏం చేస్తారంటే మూడు పిల్లలకి కొంగుముళ్ళు వేస్తారండి. తర్వాత కొద్దిసేపు పూజ చేపించి అమ్మా నాన్నల చేత, అదే పుట్టింటి వాళ్ళ చేత బట్టలు పెట్టిస్తారు. ఇంక ఇప్పుడే మా అమ్మ నాన్న బట్టలు పెడుతున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి జంటకి, అంటే పీటల మీద కూర్చున్న ప్రతి జంటకి ఇంతే చేస్తారండి. కొంగుముళ్ళు వేస్తారు, తర్వాత అమ్మా నాన్నల చేత, అదే పుట్టింటి వాళ్ళ చేత బట్టలు పెట్టిస్తారు. తర్వాత ఏస్తో ఏం సంబంధం లేదండి, ప్రతి ఒక్కరు తలంబ్రాలు బియ్యం పోసుకోవాల్సిందే. తను విందుగా ఉంటదండి, చూడటానికి చాలా బాగుంటది. అందరు కలిసి తలంబ్రాలు పోసుకుంటుంటే. మీకు ఎలా అనిపిస్తుంది
అనిపించింది ఈ వీడియో కామెంట్స్ లో చెప్పండి. కొలుపులు 5 డేస్ జరిగినాయి కదా, ఈ 5 డేస్ తీసిన వీడియోస్ 5 వీడియోస్ గా పెట్టాను. అంటే ఇది 5th డే వీడియో, కొలుపులు 5th డే వీడియో ఇది. మీరు గనక ఆ 4 వీడియోస్ చూడకపోతే కనుక ఒక్కసారి చూడండి నా కోసం. చూడటమే కాదండి, చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా కొలుపుల వీడియోలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా రాను వీడియోస్ మీకు నచ్చినట్లే చేస్తా. ఎక్కువగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నన్ను అడిగే వీడియోస్ ఏంటంటే హోమ్ టూర్ అడుగుతారు. ఆల్రెడీ నేను చేసేసాను, మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేస్తాను. ఇంకా ఇంటిని నీట్ గా ఉంచుకునే విధానం అందరికి నచ్చిద్ది. అందులో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడుగుతారు, ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, అంటే మీరు పొద్దున్నే ఎన్ని గంటలకు లెగుస్తారు, పిల్లల్ని పంపించుకునేలాగా ఏమేమి పనులు చేసుకుంటారో అవి వీడియో చేసి పెట్టండి అన్నారు. నెక్స్ట్ వీడియో ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా నా కోసం హైప్ ఇవ్వండి, ఒక హార్ట్ సింబల్ ఇచ్చేయండి. మీరు కోరుకునే వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, మీ స్మార్ట్ విజయ దుర్గా.